హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ బ్లాగ్. సో ఇవాళ ఈ బ్లాగ్లో వైజాగ్ ఉత్సవాలు 2024 జాన్ నుంచి అదేవిధంగా ఫిబ్రవరి 1 వరకు జరిగిన ఉత్సవాలన్నీ కూడా చూడబోతున్నాం. సో దీనికి ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి మొత్తం అందరూ కూడా ఎంజాయ్ చేయడం రావడం అనేది జరిగింది. మనం చాలా ఫుడ్ స్టాల్స్ అదేవిధంగా ప్లే ఏరియా కూడా ఉంది. ఉత్సవాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇక్కడ చూసినట్టయితే మనం చాలా ఎక్కువ మందిలో ప్రజలందరూ వచ్చినట్టున్నారు. దాంతోపాటుగా ఇక్కడ ఎక్కువగా మనం చూసినట్టయితే చాలా కాంపిటీషన్స్ అదేవిధంగా జైంట్ వీల్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. చాలా మంది వచ్చి ఇక్కడ ఎస్పెషల్లీ మనం చూసినట్టయితే వైజాగ్లో కనకమహాలక్ష్మి రెప్లికా, అదేవిధంగా సింహాచలం నరసింహస్వామి రెప్లికా, కోరికలనే తీర్చే మన సంపద వినాయక స్వామి రెప్లికా అనేది పెట్టడం జరిగింది. ఇక్కడ చాలా టాయ్స్ అదేవిధంగా హోమ్ డెకరేషన్స్ కూడా చాలా ఎక్కువ మొత్తంలో దొరుకుతున్నాయి. ఇక్కడ కబడ్డీ అదేవిధంగా టోర్నమెంట్స్ ఇవన్నీ జరిపి వీళ్ళందరికీ ఉత్సాహం చేస్తున్నారు. క్రౌడ్ కూడా చాలా ఎక్కువ మోతాదులో ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. నౌ వీ కెన్ ఏబుల్ టు సీ ద గేమ్ చేంజర్ ఆఫ్ దిస్ ఈవెంట్, జావేద్ అలీ గారి పర్ఫార్మెన్స్. సో నిజంగా 3 అవర్స్ కూడా కట్టుపడేశారండి. చాలా ఫేమస్ ప్లేబ్యాక్ సింగర్ జావేద్ అలీ గారు. దాంతోపాటు చాలా స్టేజ్ షోస్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ మోతాదులో చేస్తారు. ఈ సాంగ్స్ అనేవి నాట్ ఓన్లీ ఇండియా, ఫారెన్లో కూడా ఇంటర్నేషనల్ షోస్ కూడా చాలా అద్భుతంగా. జావేద్ అలీ గారు చాలా లాంగ్వేజెస్లో పాడడం జరిగింది. హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, ఒడియా, ఉర్దూ భాషల్లో పాడారు. సో ఇక్కడ మాత్రం చూసినట్టయితే మనకి ఏఆర్ రెహమాన్ గారి వందే మాత్రం సాంగ్ పాడడం వల్ల ప్రతి ఒక్కరిలో దేశభావన అనేది ఖచ్చితంగా జాగృతం అయ్యిందని నేను చెప్తాను. నాట్ ఓన్లీ జావేద్ అలీ గారు, దాంతోపాటు క్రూ మెంబర్స్ కూడా చాలా రినౌండ్ పర్సన్స్, గిటారిస్ట్ కానీ, మ్యూజిక్ కానీ, తబలిస్ట్ కానీ, లేకపోతే అక్కడ వాయిస్తున్న కాంగో కానీ, వీళ్ళందరూ కూడా చాలా రినౌండ్ పర్సన్స్ అండి. మనం చూసినట్టయితే చాలా సినిమాల్లో వర్క్ చేసి ఇక్కడికి వచ్చి పర్ఫార్మెన్స్ చేయడం అనేది జరిగింది. చాలా అద్భుతంగా నిజంగా 3 అవర్స్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా క్రౌడ్ అంతా జావేద్ అలీ అనే నినాదంతో మొత్తం గ్రౌండ్ అంతా కూడా మారుమోగిపోయింది. దాంతోపాటు ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా చిన్నపిల్లలు కానీ లేకపోతే యూత్ కానీ వీళ్ళందరూ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఎంజాయ్ చేస్తూ మొత్తం 3 అవర్స్ కూడా ఆ పాటలకి, సాంగ్స్కి, మ్యూజిక్కి చాలా అద్భుతంగా ఎంజాయ్ చేయడం అనేది జరిగింది. నిజంగా ఫ్యామిలీ టైంతో మంచి టైం స్పెండ్ చేశారని ప్రతి ఒక్కరు అనుకున్నారు. అట్ ద ఎండ్ మనం చూసినట్టు బీట్స్ కానీ లేకపోతే క్లోజింగ్ రిమార్క్స్ కానీ సాంగ్స్ కానీ ఎక్స్ట్రాడినరీగా ఇచ్చారు. జావేద్ అలీ గారు పాడిన చాలా ఇంపార్టెంట్ సాంగ్ మూవీస్ జోధా అక్బర్ కానీ, రాక్ స్టార్ కానీ, రాంజనా కానీ, ఢిల్లీ 6 కానీ, నకాబ్ ఇవన్నిటికీ కూడా అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ అనేది ఇచ్చారు. 4th డే విశాఖ ఉత్సవంలో చాలా ఎక్సైట్మెంట్గా జరిగింది. స్టార్ట్ నుంచి క్రౌడ్ అయితే పుష్ప సాంగ్ కోసం చాలా ఇబ్బంది పెట్టారు. సో లాస్ట్కి సార్ తప్పకుండా పాడారు పుష్ప సాంగ్. పాట అద్భుతంగా పాడడం కాకుండా హుక్ స్టెప్ కూడా శ్రీవల్లి పుష్ప సాంగ్ ఏదైతే ఉందో చాలా అద్భుతంగా చేయడం అనేది జరిగింది. ప్రతి జనాలు కూడా అక్కడ చాలా ఎక్సైట్మెంట్తో తన ఫోన్లో ఆ స్టెప్ని రికార్డ్ కూడా చేశారు.
Thanks for Vishaka Utsav for conducting such kind of activities. Thank you for watching. Thank you.